అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సెక్రటేరియట్లో ఫేక్ పోలీస్ రీల్స్ చేయటం కలకలం రేపింది. పోలీస్ డ్రెస్లో ఎలాంటి డౌట్ రాకుండా అచ్చం పోలీస్ లాగే సచివాలయం ప్రాంగణంలోకి ఎంటర్ అయిన వ్యక్తి తాను సీఎం పర్సనల్ సెక్రటరీ అని ఎవరైనా కావాలంటే మెసేజ్ చేయాల్సిందిగా వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. టీఆర్ఎస్ పార్టీ అయినా హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తాను. హాయ్. దీనిపై ఆరా తీసిన పోలీసులు సచివాలయంలో రీల్స్ చేసిన వ్యక్తి ఫేక్ అని తేల్చారు. ఫేక్ పోలీసు నిఖిల్పై కేసు నమోదు చేసి అతని కోసం గాలింపులు చర్యలు చేపట్టారు పోలీసులు. పోలీసు యూనిఫామ్తో సచివాలయంలో రీల్స్ చేసిన నిఖిల్ ఈ విషయంలో పోలీసుల దృష్టికి రావడంతో పరారైనట్లు తెలుస్తోంది. గద్వాలకు చెందిన నిఖిల్పై ఆంధ్రప్రదేశ్లో కూడా పలు కేసులు ఉన్నట్లు సమాచారం. వీడియో ఇన్స్టాలో వైరల్ కావటం పోలీసులు కేసు నమోదు చేయడంతో రీల్ను డిలీట్ చేశాడు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిఖిల్ గురించి గాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తాను. హాయ్.